నమస్తే అండి. మీ పేరు? నా పేరు జగదీష్ సార్. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం సార్. వ్యవసాయం ఏంటి అసలు మరి ప్రజా దర్బారుకు రావడానికి కారణం ఏంటి? అసలు ఏ సమస్య మీద మీరు వచ్చారు? సార్ యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేసి లంగ్స్ పేషెంట్ దాదాపు 30 years పై నుంచి. లాస్ట్ 1 year బ్యాక్ చాలా సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉండి వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 11 days దీంట్లో ఐసీయూలో ఉన్నాడు సార్. దాదాపు 4.5 lakh ఖర్చు చేశారు సెయింట్ జాన్స్లో బెంగళూరులో. ఆ బిల్స్ అన్నీ తీసుకొని అది ఆ ఇన్సిడెంట్ జరిగినది వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగింది సార్. అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చేసుకుంటే అవకాశం లేకపోయా. మళ్ళీ తర్వాత ఇప్పుడు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం సార్. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చేస్తున్నాము. అంటే మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ అన్ని చేయించామని చెప్తా ఉన్నారు. మరి అప్పుడు మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయలేదా? అప్పుడైతే చేయలేదు సార్. గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఇచ్చే పొజిషన్లో లేదు అనేసి గవర్నమెంట్ మారితే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి ఇస్తుందని మేము ఈ ప్రభుత్వంలో అప్లై చేసినాము. అంటే ఎందుకు ఇచ్చే ఆలోచనలో లేదు అని మీరు ఎందుకు అంటా ఉన్నారు? ఇవ్వలేదంటారు సార్. అప్పుడు వచ్చేసి ఏదో ఈ పార్టీల పరంగా ఆ పార్టీ ఈ పార్టీని వివక్ష చూపడము ఇట్లాంటివన్నీ లోకల్గా నాయకులు వాళ్ళు వీళ్ళని తేడాలు చూపించడము ఇట్లాంటివన్నీ వచ్చేసి సరే గవర్నమెంట్ మారుతుంది కదా మనకు చేస్తారనే ఉద్దేశంతో అప్లై చేసినాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అది రిజెక్ట్ అయింది సార్. ఆ గవర్నమెంట్లో జరిగింది, ఈ గవర్నమెంట్లో ఇచ్చే కొంచెం వీలు కుదరడం లేదు అని రిజెక్ట్ అయింటే మా ఎమ్మెల్యే గారు కూడా సహకరించినారు. ఎమ్మెల్యే లెటర్ ఇచ్చింది అని చేసినారు సార్. రిజెక్ట్ అయింటే ఇప్పుడు లోకేష్ సార్ దృష్టికి తీసుకుపోదామనేసి ఉండవల్లి నివాసంలోకి పోయినాము. సార్ కూడా అవకాశం ఇచ్చినాడు, కలిసినాము. సార్ కూడా అది అప్పుడు జరిగిండేది తప్ప లాస్ట్ ఆ గవర్నమెంట్లో జరిగిండేది. దానికైతే వెసులుబాటు లేదు ప్రస్తుతానికి. మీకు తగిన విధంగా ఏదో రూపంలో న్యాయం చేస్తాము అని హామీ ఇచ్చాడు సార్. ఎలా అనిపించింది లోకేష్ గారు మీతో మాట్లాడిన తర్వాత? అసలు లోకేష్ గారు అంటే ఏదో పెద్దగా పేలసులో ఉంటాడు, పెద్దగా ఏదో ఒక రాజకుమారులో ఉంటాడు అనుకున్నాం. కానీ ఆయన ఇంత సదాగా కనీసము ఆ ఇల్లు చూస్తే కనీసం ఎమ్మెల్యేలు కూడా ఉండే ఇల్లు కనిపిస్తుంది సార్ నాకైతే. అంత సింపుల్ సిటీగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చే దారిలో జగన్మోహన్ రెడ్డి గారు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ప్యాలెస్ అంగు ఆర్భాటము. సీఎం ఒక సీఎం ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు ఆ ఇంట్లో. ఒక చిన్న నివాసం, పెద్ద నివాసం ఏం కాదు అట్లా దాంట్లో ఉండేనా. అర్లీ మార్నింగ్ 300 మంది పోయినారు కలిసేకైనా. అంతమంది కలిసి వెళ్ళే వాళ్ళు కూడా స్టాండింగ్లోనే ఉండి అందరి సమస్యలు వింటూ అందరికీ ఒక సమాధానం చెప్పుకుంటా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. లోకేష్ గారి మాట తీరు ఎలా ఉంది? మీతో మాట్లాడిన విధానం ఎలా ఉంది అసలు? సార్ నేను లోకేష్ గారు అంటే ఇప్పుడు నేను లబ్ధిదారుని అర్జీదారుని. నా పేరు టోకన్ మీద రాసుకోమైనా నేను ఇస్తే ఆయన ఇమ్మీడియట్గా పేరు చదివేసి జగదీశ్వరరానా అని నన్ను రిసీవ్ చేసుకున్నాడు సార్. నాకు ఆశ్చర్యం వేసింది. సార్ నా పేరు ఎట్లా తెలుసు, అంత పీరియడ్ నాకు చూసి చదివినాడు అనేసి కొంచెం ఆశ్చర్యం కలిగింది సార్. రిసీవ్ చేసుకున్నాడు సార్. బాగుంది, అంతా బాగా చేస్తున్నాడు సార్. గతంలో ఇలాంటి వెసులుబాటు ఉందా అసలు? డైరెక్ట్గా మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలిసి బాధలు చెప్పుకునే వెసులుబాటు ఉందా గతంలో? అసలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరు పోతాంటారు సార్? మంత్రులకే అపాయింట్మెంట్లే. ఆయన 150 సీట్లు తెచ్చుకున్నాడని గర్వంలో ఆయన ఉన్నాడు. ఒక్క ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్లే, ఒక మంత్రికి అపాయింట్మెంట్లే. వాళ్ళు సాదాసీదా జనాల మాదిరి అయిపోయినారు. ఏం పనులు వాళ్ళు ఏదైనా చేద్దామనుకున్నా కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఆయనంతా గాల్లో తిరుక్కుంటా వీళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా ఇంద్రభవనంలో ఏదో చేసుకుంటా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు. కానీ ఇట్లా ప్రజలకైతే అందుబాటులో అయితే లేడు సార్. లోకేష్ గారు అయితే ఎంతమంది వస్తున్నారు, ఎట్లా దివ్యాంగులు అయితేనేమి, ఒక మహిళలు అయితేనేమి, చూపులేని వాళ్ళు అయితేనేమి, ముసలి వాళ్ళు అయితేనేమి ఎంత సాదాసీదాగా వచ్చి కలిసిపోతున్నారంటే అదైతే నాకు సంతోషం సార్. ఆయన ఒకవేళ నాకు ఏదో చేస్తారనే చేయకుండానే ఉండి చాలా మంచి కాన్సెప్ట్ పెట్టినారు సార్. అది ఒకవేళ 100 మంది వస్తే కనీసం 40-50 మంది కన్నా న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం సార్. నా పర్సనల్. ఎలా ఉంది అసలు? 6 నెలలు కావస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రూలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? రూలింగ్ బాగుంది సార్. లా అండ్ ఆర్డర్ విషయం అయితేనేమి, ఇప్పుడు ఇంకా జనవరి నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలు అయితే మొన్నే కదా బడ్జెట్ పెట్టినారు. జనవరి నుంచి సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000 చేసినారు. ఫస్ట్ అధికారంలోకి రాకనే వచ్చిన వెంటనే. ప్రస్తుతానికి పాజిటివ్ థింక్ ఉంది సార్ జనాల్లో అయితే. బాగుంది. రైతులకు కూడా ఏమన్నా కొంచెం న్యాయం చేస్తే రైతుల మీద కొంచెం దృష్టి పెట్టాలని మా రైతుల తరపు నుంచి కూడా మేము కోరుతున్నాం సార్.